హలో అండి అందరికీ. నా పేరు శిల్ప అండి. మనం లలితా సహస్రనామాలలో 14వ శ్లోకానికి మీనింగ్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఈ శ్లోకంలో కామేశ్వరుడు ఇంకా లలిత అమ్మవారి యొక్క బంధం గురించి చెప్తారండి. అంతేకాకుండా అమ్మవారి యొక్క సౌందర్యం గురించి కూడా వర్ణిస్తారు. ఈ శ్లోకానికి మనం భావం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మన తల్లి తండ్రి లాగా మనం భావించుకోవాలన్నమాట. అంటే స్వామివారు మన తండ్రి అయితే అమ్మవారు మన అమ్మలాగా మనం ఊహించుకోవాలన్నమాట. అప్పుడే మనం ఈ శ్లోకానికి అర్థాన్ని పవిత్రంగా భావించగలం. సరే, మనం ఒకసారి ఈ శ్లోకాన్ని చూద్దాము. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతీపనస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచెద్వయి. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతీపనస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచెద్వయి. అంటే కామేశ్వర అంటే కామేశ్వరుడు అన్నమాట. అంటే లలితాదేవి యొక్క భర్త, అంటే శివుడే అన్నమాట. ప్రేమ అంటే ప్రేమ అని అర్థం అనమాట. రత్న అంటే రత్నము లేదా ఒక మణి, ముత్యం లాంటిదన్నమాట. అంటే విలువైనదన్నమాట. మణి అంటే అది కూడా ఒక మణి లాంటిదన్నమాట. ప్రతిపన అంటే ప్రతిపనం అంటే ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. స్తని అంటే అమ్మవారి యొక్క ఛాతి అన్నమాట. అంటే ఒకరోజు కామేశ్వరుడు అమ్మవారికి ఒక మణిని గిఫ్ట్గా ఇస్తారండి. అంటే ఒక బహుమతిగా ఒక మణి, ఒక రత్నం లాంటి విలువైన ఒక దాన్ని అమ్మవారికి బహుమతిగా ఇస్తారన్నమాట. అప్పుడు అమ్మవారు ఆ బహుమానాన్ని తీసుకొని చాలా సంతోషిస్తారన్నమాట. అంటే తను కూడా ఈ కామేశ్వరుడికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటుందన్నమాట అమ్మవారు. సో ఏమి ఇవ్వాలి అని అనుకొని అమ్మవారు తన ఛాతిని బహుమానంగా ఇస్తుందన్నమాట. ఇంకా అంతకంటే విలువైంది ఏముంటుందండి? ఇక్కడ మనకు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునేటప్పుడు నేను ముందుగా చెప్పాను కదా, మనం పవిత్రంగా భావించగలగాలి. ఇక్కడ మనం అమ్మవారి ఛాతి అని మనం అనుకోగానే మనకు మన అమ్మ దగ్గర మనం పాలు తాగుంటాం కదా, మనకు అది గుర్తు రావాలన్నమాట. కామేశ్వరుని మన తండ్రిలాగా, లలిత అమ్మవారిని మన అమ్మలాగా భావించుకొని మనం ఈ శ్లోకానికి అర్థాన్ని భావించుకోగలగాలి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతీపనస్తని అంటే అమ్మవారి యొక్క భర్త అయినటువంటి కామేశ్వరుడు అమ్మవారికి ఒక విలువైనటువంటి మణిరత్నాన్ని అమ్మవారికి బహుమానంగా ఇచ్చినప్పుడు అమ్మవారు దానికి బదులుగా తన ఛాతిని బహుమానంగా కామేశ్వరుడికి ఇచ్చారు అని అర్థం. నాభ్యాల వాల రోమాలి లతా ఫలకుచెద్వయి అంటే ఇక్కడ నాభ్య అంటే నాభి అన్నమాట. అంటే అమ్మవారి యొక్క నాభి అన్నమాట. అంటే బొడ్డు అని అర్థం అండి. అలవాల అంటే నాభ్యాల వాల ఉంది కదా, ఇక్కడ నాభ్య ఇంకా అలవాల రెండు పదాలు అన్నమాట ఇవి. అలవాల అంటే తీగ లాంటిదన్నమాట. రోమాలి అంటే వెంట్రుకలు. లత అంటే ఒక చిన్న మొక్క నుంచి వచ్చే ఒక తీగ లాంటిదన్నమాట. ఫల అంటే ఫలములు అంటే పండ్లు అన్నమాట. కుచద్వయి అంటే రెండు స్తనాలు అన్నమాట. అంటే అమ్మవారి యొక్క నాభి ఒక పూల కుండి అయితే అక్కడ నుండి అమ్మవారి యొక్క వెంట్రుకలు తీగలాగా సాగి ఆ తీగకు కాసిన పండ్లు వలె అమ్మవారి యొక్క స్తనాలు ఉన్నాయి అని అర్థం అన్నమాట. మనం అమ్మ దగ్గర పాలు తాగుతాం కదా అండి, మనకు ఆ ప్రదేశం అనేది అక్షయ పాత్ర లాంటిదన్నమాట. అంటే మనం పుట్టగానే మనకు ఇంకా ఏ ఆహారము ఉండదు కదా, ఆ తల్లిపాలు తప్ప. ఇక్కడ అమ్మవారి యొక్క నాభి కుండీలో నుంచి తీగల్లాగా వెంట్రుకలతో పోల్చి, అలాగే అమ్మవారి యొక్క స్తనాలని పండ్లు అన్నమాట. అంటే మన ఆహారాన్ని అక్కడి నుంచే కదా మనకు ఆహారం వస్తుంది, సో దాంతో పోల్చారన్నమాట. ఎంత బాగుంది చూడండి వివరణ, అసలు ఎంత సెన్సిటివ్గా ఉందన్నమాట దీని మీనింగు. అయినా ఎంత పవిత్రంగా పోల్చారో చూడండి. అమ్మవారు సూర్యుడిని ఇంకా చంద్రుడిని తన భుజాలుగా ధరించి ఈ విశ్వాన్నంతా కూడా అమ్మవారు పరిపాలిస్తున్నారు. అలాగే వాటి నుండి వచ్చే వెలుగు యొక్క కిరణాలు ఉన్నాయి కదా, వాటిని కూడా అమ్మవారి యొక్క వెంట్రుకలతో పోలుస్తారు. ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదివి మీకు ఒకసారి క్లియర్గా మీనింగ్ చెప్తాను. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతీపనస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచెద్వయి. కామేశ్వరుడు ఒకరోజు అమ్మవారికి మణిని బహుమానంగా ఇచ్చినప్పుడు అమ్మవారు
స్వామికి కూడా తిరిగి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు అమ్మవారు తన ఛాతి భాగాన్ని స్వామికి బహుమానంగా ఇచ్చారన్నమాట. ఆ ఛాతి భాగం ఎలా ఉంది అంటే అమ్మవారి నాభి ఒక కుండీ అయితే ఆ కుండీలో నుంచి వచ్చిన తీగల్లాంటి ఆ వెంట్రుకల నుంచి పైకి ఇలా సాగి ఆ స్తనాలు పండ్లులాగా ఉన్నాయన్నమాట. కామేశ్వరుని యొక్క ప్రేమకు ప్రతిరూపంగా వాటిని అమ్మవారు కామేశ్వరునికి బహుమానంగా ఇస్తారన్నమాట. ఇక్కడ కేవలం శారీరక సౌందర్య వర్ణన మాత్రమే కాదండి, దీనిలో పరమశివ పరాశక్తి మధ్య పరస్పర ప్రేమ బంధాన్ని మరియు దివ్యమైన శక్తుల సంతులనం కూడా సూచించబడుతుంది అని అంటారు. అంటే ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనమాట. ఇద్దరు అమ్మవారు ఇంకా స్వామివారు మధ్య ఉన్న బాండింగ్ ఉంది కదా, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే ఎంత పవిత్రంగా ఉంటుంది అనేది వర్ణించారు. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల మనకు కలిగే లాభాలేంటో చెప్తానండి. లలితాదేవి యొక్క రూపాన్ని మనం ధ్యానించడం వల్ల మనకు మనసుకి ప్రశాంతత అనేది కలుగుతుంది. అలాగే శక్తి బలాన్ని పొందడం అన్నమాట. అంటే అమ్మవారు దివ్యశక్తి కదా, అమ్మవారిని ఆహ్వానించే శ్లోకం అన్నమాట ఇది. అలాగే వివాహ సౌభాగ్యం అన్నమాట. అంటే మన దాంపత్య జీవితం కూడా ఇంతే స్ట్రాంగ్గా పవిత్రంగా ఎంతో బాగుంటుంది, ఏ సుఖ సంతోషాలతో ఉంటుంది అని అర్థం అన్నమాట. అలాగే మన పొట్ట భాగంలో కానీ లేదా ఛాతి భాగంలో కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట ఈ శ్లోకాన్ని భక్తితో నిత్యం పారాయణం చేసిన వాళ్ళకి. అంతేకాకుండా ఎవరైనా పిల్లలు కలగాలని ఇలా బాధపడుతుంటారు కదా, వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని అమ్మవారిని ధ్యానించుకుంటూ చదవడం వల్ల వాళ్ళకి సంతానం కలుగుతుంది. అమ్మవారి గురించి చెప్పుకుంటూ పోతే అసలు ఎంతో ఉంటుందండి. అసలు మనం ఊహకి అందదన్నమాట, అంతటి శక్తి అన్నమాట అమ్మవారు. అటువంటి అమ్మవారిని మనం ధ్యానించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా మనం చెప్పుకోలేనన్ని ఉంటాయి. ఎటువంటి సమస్యలో నుంచైనా మనల్ని బయటపడేస్తుంది అన్నమాట. నేనున్నాను అని మన చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది అన్నమాట. మనం నమ్మాలి, అమ్మవారిని మనం నమ్మి మనం నిత్యం ధ్యానించుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అన్నమాట. మన జీవితం చాలా సంతోషంగా సుఖంగా సాగిపోతూ ఉంటుంది. సో ఇదండి ఈ 14వ శ్లోకానికి అర్థము. నెక్స్ట్ వీడియోలో మనం 15వ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.